అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. బుధవారం రోజు ఆయన బర్త్డే దేశవ్యాప్తంగా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దేశ విదేశాల నుంచి ఆయనకు శుభాకాంక్షలు కూడా అందజేసిళ్ళు. ఈ వేడుకలన్నీ నిన్నటితోనే పూర్తయిపోయినాయి. బయట వ్యక్తులకు సంబంధం లేకపోయినా బీజేపీలోని పెద్దలకు మాత్రం బర్త్డే శుభాకాంక్షలతో పాటు హ్యాపీ రిటైర్మెంట్ డే అని కూడా చెప్పాలని ఉంటుంది. కానీ చెప్పలేకపోతారు. ఇక ముందు కూడా అలా అడిగే ధైర్యం ఎవరికి ఉండకపోవచ్చు. ఎందుకంటే బీజేపీ అంటే మోదీ, మోదీ అంటే బీజేపీ అనే రీతిలో ఆయన బలపడ్డాడు. మరి భారతీయ జనతా పార్టీ ప్రధాని మోదీ చేతుల్లోకి పోయిన తర్వాత అమిత్ షాతోని కలిసి బీజేపీని సంస్కరించిండు. సీనియర్ పార్టీ వాళ్ళు ఎదుగుదలకు భారంగా ఉన్నారని వాళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరిని బయటకు పంపేసిళ్ళు. 75 ఏళ్ల నిబంధన తీసుకొని వచ్చిళ్ళు. ఈ రూల్ పెట్టి అద్వానీ తర్వాత నుంచి వెంకయ్య నాయుడు వాళ్ళకు అందరికీ గౌరవంగా రిటైర్మెంట్ ఇచ్చిళ్ళు. నిజానికి వాళ్ళల్లో చాలా మంది యాక్టివ్గా ఉండే రాజకీయాల నుంచి తీసుకుపోవాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరి నుంచి మళ్ళా నరేంద్ర మోదీకి రిటైర్మెంట్ ఉన్నదా, ఈ ప్రశ్న అందరిలో కలిగే ఉంటుంది. బయటకి చెప్పలేకపోతారు. కొద్ది రోజుల కిందట ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 75 ఏళ్ళు వచ్చినాయని ఎవరికైనా సన్మానం చేసిళ్ళంటే ఇక విశ్రాంతి తీసుకోమన్నట్టే కదా అర్థం అని కామెంట్స్ చేసిండు. అది ఆయన మోదీని ఉద్దేశించే చేసిళ్ళని గగ్గోలు రేగింది. గదే టయానికి మోదీ తర్వాత ఎవరన్నా ఈ ప్రశ్న ఏర్చిల్లా తీసుకొచ్చిల్లా అనేదే ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అయితే బీజేపీ నేతలల్లా ఒక్కరు కూడా మోదీ రిటైర్మెంట్ గురించి ప్రశ్నించనే లేదు. నిషికాంత్ దుబే లాంటి వాళ్ళు మోదీ లేకపోతే బీజేపీ అసలు 100 సీట్లు కూడా రావు ఈ బీజేపీకి అని డైరెక్ట్గా చెప్పిండు. అది కాస్త నిజమే అని అనుకోవచ్చు. అందుకే మోదీ రిటైర్మెంట్ కావాలని కాంగ్రెస్ కోరుకుంటాను, వద్దని బీజేపీ నేతలు అనుకుంటారు. ఇప్పటికీ మోదీకి 75 ఏళ్ళు వచ్చినాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు 78 ఏళ్ళు వస్తాయి. అప్పుడు కూడా బీజేపీలో ఆయనకు ప్రత్యామ్నాయం ఉండదు. అయినా కూడా ఆయన మాత్రమే అక్కడ నుండి పోయి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటే అమిత్ షా, ఆదిత్యనాథ్ వీళ్ళ పేర్లే తెరపైకి వస్తాయి. మోదీనే కొనసాగాలని అనుకుంటే ఆయననే ప్రధానిగా ఉంటారు. బీజేపీలా గిసొంటి పరిస్థితి మోదీ సృష్టించిండు. కనీసం మోదీ రిటైర్మెంట్ గురించి చర్చించే సాహసం కూడా బీజేపీ నేతలు చేయలేకపోతున్నారు.